ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ చేసిన తప్పేందని చెప్పి మీరు అడగవచ్చు. కానీ ఇండైరెక్ట్గా బండి సంజయ్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది కదా. ఇప్పుడు ఆ బాధితురాలు కుటుంబ సభ్యులు బండి సంజయ్ ఇంటికి వస్తే బండి సంజయ్ వాళ్ళని బెదిరించిండట. నేను కేంద్ర మంత్రిని, మీకు ఏమన్నా జరగవచ్చు, నా అధ్యక్ష పదవి తీసేసినప్పుడు నా కోసం 8 మంది ప్రాణాలు కోల్పోయారు, నేను ఇలా పవర్లో ఉన్నా, మీరు బయటికి పోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదని చెప్పి బెదిరించిండట, భయపెట్టిండట. అంటే ఓ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడనే కదా ఆ పవర్ తోటి బెదిరించిండు, భయపెట్టిండు. అంటే దీన్ని బట్టి చూస్తే కేంద్ర మంత్రి పదవిలో ఉంటే ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, ఎవరినైనా బెదిరియవచ్చు, ఎవరైనా భయప్రాంతాలకు గురి చేయవచ్చు. దీన్ని బట్టి చూస్తే హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్నట్టే కనబడుతున్నది. కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలి, కేంద్ర మంత్రి పదవి ఇంకా అట్లనే కంటిన్యూ చేసిరనుకో, ఓ కేంద్ర మంత్రి కొడుకు ఇంత పెద్ద తప్పు చేసినా కూడా ఆ కేంద్ర మంత్రి కొడుకుని కేంద్ర మంత్రి కాపాడుకుంటూ వచ్చిన 8-9 రోజులు. కేంద్ర మంత్రి బాధితురాల కుటుంబం కేంద్ర మంత్రిలో బాధ చెప్పుకొని పోతే కేంద్ర మంత్రి బెదిరించిండు. మరి బెదిరించినటువంటి వ్యక్తి పదవి ఎందుకు ఉంచుతురు అంటే మీరు బండి సంజయ్కి సపోర్ట్ చేస్తురా? బండి సంజయ్ వాళ్ళ కొడుకు మంచి పని చేసిరని చెప్పి అనుకుంటురా మీరు? బండి సంజయ్ ఆ బాధితురాల కుటుంబాన్ని బెదిరించి మంచి పని చేసిన అనుకుంటురా? కాబట్టి బండి సంజయ్ అన్ఫిట్ తీసేయాలని చెప్పి చాలా మంది అంటారు. కాబట్టి అధిష్టానం మూడు ఇప్పుడు డిసైడ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. కానీ బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి తీసేస్తే మాక్సిమం బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. కానీ ఇప్పట్లో అధ్యక్ష పదవి రాకపోవచ్చు, కేంద్ర మంత్రి పదవి కూడా తీసేయవచ్చు అనేది వినబడుతున్న అంశం.